జూన్ 4న వెలువడినటువంటి ఫలితాల్లో వైసీపీ దారుణ పరాజయాన్ని చూసింది. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు మాత్రమే మిగిల్చింది. అందులో చావు తప్పి కొన్ని లొట్టబోయినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు గెలిచారు. 5,000 6,000 మెజార్టీతో గెలిచారు. సో మరి ఇలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఊహించుకోగలడా? 5 ఏళ్ల పాటు 151 మంది ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నుంచి ఒక 3-4 కూడా లాక్కుని 5 ఏళ్ల పాటు అరాచకాలు చేసి పెత్తనం సాగించి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేయడాన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నాడు. వాస్తవానికి జీర్ణించుకోలేని మాట వాస్తవం. ఎందుకంటే వైసీపీ అభిమానులకే ఒక రకంగా మా అన్న ఇంత దారుణమైన పాలన అందించాడా, అన్ని తక్కువ సీట్లు వచ్చాయి ఏంటని చెప్పి మదన పడుతున్న పరిస్థితి. మరి వాళ్ళకే అంత బాధ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత బాధ ఉండాలి? ఆయనకు ఓడిపోయిన దానికంటే కూడా ఆదాయం రాదేమో, దోచుకోవడం కుదరదేమో, లేకపోతే ఇప్పటివరకు నేను చేసిన స్కాములు బయటపడతాయేమోననే భయం ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వారం జగన్మోహన్ రెడ్డికి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి. నిన్నటి వరకు ఏం చెప్పాడు? నేను ముఖ్యమంత్రిని కాబట్టి నాకు పనులు ఉన్నాయి, నేను రాలేనని చెప్పాడు. సరే, కోర్టు కూడా చూసి చూడనట్టు ఫోన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పడానికా లేదు. పోనీ ప్రతిపక్ష పార్టీ నేత హోదా ఉందా, పోనీ నేను పోరాడుతున్నానని చెప్తామంటే అది కూడా లేదు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే ఒకరినో ఇద్దరినో గన్మెన్లు ఇస్తారు, అంతే ఎనఫ్. జగన్మోహన్ రెడ్డికి అంతే. ఆయన స్థాయి ఏంటంటే ఎమ్మెల్యే స్థాయి, అంతకు మించి లేదు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. గతంలో అసెంబ్లీలో బేరాలు పలికాడు, నేను డోర్లు తీస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా పోతున్నాడు. నువ్వు డోర్లు తీయకుండా నీకు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఒక వార్త అయితే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి రాజీనామా ఆలోచనలో ఉన్నాడు. ఎస్, జగన్మోహన్ రెడ్డి పులివెందలలో ఎప్పుడు వాస్తవానికి నీకు 2 బాధలు. ఒకటి, పార్టీ ఓడిపోవడమే కాకుండా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ భారీగా తగ్గింది. 30,000కు పైగా మెజార్టీ తగ్గింది. అవినాష్ రెడ్డి మెజార్టీ దాదాపుగా 2 లక్షల పైగా అవినాష్ రెడ్డి మెజార్టీ తగ్గింది. సో ఇవన్నీ కూడా దారుణ అవమానాలుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. ఒక రకంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని ఫేస్ చేయలేని పరిస్థితి. ప్రతిపక్ష హోదా లేదు, ఓకే, అయినా కానీ అసెంబ్లీలో చంద్రబాబు మోహన్ చూడలేని పరిస్థితి. రెండోది, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఈ 19 నుంచి మళ్ళీ రన్నింగ్లో పడబోతున్నాయి. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు కానివ్వండి, ఇతర పిటిషన్లు అన్నిటి మీద కూడా వాదనలు మొదలవుతున్నాయి. ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి తేలొచ్చు. లేదా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే లిక్కర్ దగ్గర మొదలు పెడితే శాండ్ వరకు అన్ని స్కాముల మీద కూడా ఎంక్వైరీ వేయటానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అడ్డగోలుగా తెచ్చిన అప్పుల దగ్గర మొదలు పెడితే రుషికొండ మీద కట్టినటువంటి ప్యాలెస్ వరకు అన్నిటి మీద విచారణ చేయడం సిద్ధం. ఖచ్చితంగా దానిలోనైనా జగన్మోహన్ రెడ్డి దొరకటం ఖాయం. మరి ఏం చేద్దాం? జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడేదే దోచట్లా, జైలుకి వెళ్ళడం అయితే ఖాయంగా కనపడుతుంది. ఒకవేళ నేరం నిరూపించబడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆయన మీద అనర్హత వేటు పడిపోతుంది, అది వేరే విషయం. లేదా కేసు విచారణ జరుగుతూ నేరం నిరూపించకపోయినా కేసు విచారణ జరిగినంతకాలం కూడా ఏం చేయాలి? ఒకవేళ 5-6 నెలలు జైల్లో ఉండాల్సి వస్తే ఏం చేయాలి? దీంతో జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన వచ్చినట్టుగా చెప్తున్నారు. భారతీ రెడ్డిని పోటీ చేయించడం. ఎక్కడ నుంచి? పులివెందుల నుంచి. మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అక్కడ నుంచి భారతీ రెడ్డిని పోటీ చేయించడం కుదరదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి, ఒకవేళ తాను జైలుకు వెళ్లాల్సి వస్తే రాజీనామా చేసి అక్కడి నుంచి ఉప ఎన్నికల్లో భారతీ రెడ్డిని గెలిపించుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కనపడుతుంది. అందుకు ఇప్పటికే భారతీ రెడ్డిని కూడా మానసికంగా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితే పార్టీ తునాతునకలైపోవటం ఖచ్చితంగా ఖాయం. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పార్టీ పోయిందా, ఇప్పుడు ఎందుకు పోద్దని అనుమానం మీకు రావచ్చు, తప్పులేదు. దానికి ఒక రీజన్ ఉంది. గతంలో ఎవరు కాపాడారు పార్టీని? భారతీ రెడ్డి కాపాడాల, షర్మిల కాపాడింది. పార్టీ భారాన్ని తన భుజం మీద వేసుకుని 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైసీపీ నాయకులు కార్యకర్తలకి నేనున్నానని ఒక భరోసా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నంతకాలం కూడా పార్టీని నడుపుకుంటూ వచ్చింది షర్మిల. నాడు అదేవిధంగా తల్లి కూడా షర్మిలకు అండగా నిలబడటంతో పార్టీలో ఒక అసంతృప్తి అయితే లేకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్న బయట సమర్థవంతంగా పార్టీని నిర్వహించే శక్తి సామర్థ్యాలు నాడు షర్మిలకు ఉన్నాయి కాబట్టి పార్టీ నిలబడింది. అప్పుడు భారతీయ ఏం ఇన్వాల్వ్ అవ్వాలా, భారతీ రెడ్డి ఏం పార్టీని కాపాడాలా? మరి ఇప్పుడు షర్మిల వస్తుందా? రాదు. పోనీ విజయం వస్తుందా? రాదు. మరి ఎవరు కాపాడాలి? మూడో వ్యక్తి చేతిలోకి పార్టీ వెళ్తే జగన్మోహన్ రెడ్డిని రానివ్వరు, రేపు బయటకు పోమంటారు. అసలు పార్టీయే జగన్మోహన్ రెడ్డి కాదు, శివకుమార్ అనే వ్యక్తిది పార్టీ. ఆయన నుంచి జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు, అది వేరే విషయం.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీని గన కాపాడుకోవాలి, వచ్చే 5 ఏళ్ల పాటు కనీసం వైసీపీ పార్టీలో చీలికలు రాకుండా కాపాడుకోవాలి అంటే తాను జైలుకి వెళ్తే తన భార్యని నిలబెట్టడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదనే ఒక ఉద్దేశంతో తాను రాజీనామా చేసి పులివెందుల్లో భారతీరెడ్డిని గెలిపించి అప్పుడు పార్టీ పగ్గాలు మొత్తం కూడా భారతీరెడ్డి చేతిలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఎందుకంటే జైలుకు జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసు నిరూపించబడినా అంత ఈజీగా బయటకు రాడు. ఒకవేళ శిక్ష ఖరారు చేయబడితే ఖచ్చితంగా 7 ఏళ్ళు 8 ఏళ్ళు మొత్తం రాజకీయాలకు దూరంగా ఉంటాడు, అది వేరే విషయం. లేదు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ అవినీతి మీద కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా నెలల తరబడి జైల్లో ఉండటమైతే ఖాయం ఖచ్చితంగా. కాబట్టి ఆ సమయంలో పార్టీని కాపాడుకోవడానికి ఇప్పటికే ఆ భారతీరెడ్డిని అయితే సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది. భారతీరెడ్డి కూడా అందుకు సుముఖంగానే ఉన్నట్టు వాస్తవానికి మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే భారతీరెడ్డిని జగన్మోహన్ రెడ్డి సన్నద్ధం చేస్తున్నాడని కొన్ని కథనాలు వచ్చాయి. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసు ఏదైనా బయటకు వస్తే, బీజేపీ కనుక కొన్నెర్ర చేసి జగన్మోహన్ రెడ్డి కేసులు బయటకు తీస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తే ఎవరు పార్టీని లీడ్ చేయాలి, ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనే విషయం మీద సందిగ్ధత రాకుండా వేరొక వ్యక్తి చేతిలోకి పార్టీ వెళ్లకుండా మరి అప్పుడు గెద్దలా కాసు కూర్చున్నారు. ఇప్పుడంటే ఓడిపోయింది కాబట్టి ఎవడో పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా గెద్దలా కాసు కూర్చున్నారు అప్పట్లో. కాబట్టి అప్పట్లోనే భారతీరెడ్డిని మానసికంగా సిద్ధం చేశాడు. తాను జైలుకి వెళితే వెనువెంటనే భారతీరెడ్డికి పక్కాలు అప్పచెప్పాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. సరే, ఎలాగో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మోడీ కాళ్ళ మీద పడి 5 ఏళ్ల పాటు జైలుకు వెళ్లకుండా తప్పించి తిరిగాడు అనుకుంటే అది వేరే విషయం. మరి ఇప్పుడు పోనీ భారతీరెడ్డి ఏమైనా క్లీన్ చిట్ అంటే భారతీరెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి? అవినీతి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, అది పక్కన పెడదాం. దాంతోపాటు బాబాయి హత్య కేసులో భారతీరెడ్డి పేరు కూడా సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంది. ఆల్రెడీ సునీత కూడా భారతీరెడ్డిని ఖచ్చితంగా సిబిఐ విచారించాలి, ఎందుకు విచారించలేదో నాకు అర్థం కావట్లేదని చెప్పి సునీత కూడా చెప్పిన పరిస్థితి. కాబట్టి భారతీరెడ్డి మీద కూడా ఏం క్లీన్ చిట్ లేదు. వివేక హత్య కేసు కానీ మొదట బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు భారతీరెడ్డి కూడా తోడేళ్ళు రావచ్చు. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి ముగ్గురు లోనికి వెళ్ళొచ్చు, చెప్పలేం. భాస్కర్ రెడ్డి అంటే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నాడు కూడా వేరే విషయం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయన్న ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డిని అయితే స్థానికంగా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికే మెయిన్ సెంట్రల్ ఆఫీస్ని కూడా మార్చేయడం జరిగింది. ఎందుకనంటే మొత్తాన్ని కూడా దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఒక్కరోజు మాత్రమే ప్రెస్ మీటింగ్ కనపడ్డాడు. 4వ తారీఖు ఫలితాలు 4వ తారీఖు వచ్చింది, ఈరోజు దాదాపు 10వ తారీఖు. అంటే ఈ 6 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన రోజు మీడియాతో మాట్లాడిన 2 నిమిషాలు తప్ప అది కూడా డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలా, ఒక రికార్డ్ చేసి దాన్ని ప్రెస్కు వదిలేరు అంతే. జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఓడిపోతే ఏం చేయాలా? ప్రెస్ ముందుకు రావాలా, తన అభిప్రాయాన్ని చెప్పాలా. సో జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయలేకపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు కనపడాలంటే అధికారం ఉంటే కోటల్లో తిరుగుతాడు, అధికారం ఉంటే హెలికాప్టర్లు వేసి తిరుగుతాడు, పరదాలు కట్టుకుని తిరుగుతాడు. అధికారం లేకపోతే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడం. సరే, అప్పుడు మాత్రం బయట పెట్టాడంటే అది కూడా ఏమీ లేదనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు భారతీరెడ్డిని ఎమ్మెల్యేగా చేసి పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అయితే పావులు కదుపుతున్నట్టుగా ఒక వార్త వస్తుంది. కొంతమంది జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమందితో అత్యంత విశ్వసనీయులతో కూడా ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి ఒక చర్చకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. కాకపోతే రేపు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, బీజేపీ స్టాండు ఏ విధంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు తెలియదు. కానీ వాళ్ళకు వచ్చిన అంచనా ప్రకారం మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కదలికలో వేగం వస్తుంది. ఖచ్చితంగా కోర్టు తీర్పులకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి కేసులను ఏడాదిలోపు విచారించే అవకాశం అయితే కనపడుతుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి మీద కేసు నిరూపించబడటం ఖాయం. దాదాపు 11 సిబిఐ కేసులు, 7-8 ఈడీ కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏది ఒకటి నిరూపించబడిన జగన్మోహన్ రెడ్డి ఖాయం. కాబట్టి పార్టీని కాపాడుకోవడానికి ఎప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి అయితే ఆ ఎత్తులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ భారతీరెడ్డి కూడా వెళితే జైలుకి అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటా అని ఒక సందిగ్ధంలో అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి వేరొక ఆప్షన్ కూడా లేదు. వాస్తవానికి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు తన పార్టీని నిలబెట్టుకుంటాడంటే కష్టమే. మరి తెలుగుదేశం పార్టీ నిలబడింది, వైసీపీ నిలబడదని మీకు ఒక్కో డౌట్ రావచ్చు. తెలుగుదేశం పార్టీ అనేది సంస్థాగతంగా కార్యకర్తలతో నిర్మితమైనటువంటి పార్టీ. 70 లక్షల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క. తెలుగుదేశం పార్టీ అనేది నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. కానీ వైసీపీ అనేది కార్యకర్తల పార్టీ కాదు, నాయకుల పార్టీ. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని నిజంగా అభిమానించి కార్యకర్త ఎవడో రాలా,
కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలుగా మారారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్ అయింది. కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలుగా మారారు తప్ప జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఎవడూ రాలా. అంటే ఆ ఓటు బ్యాంకు కానివ్వండి, ఆ క్రెడిబిలిటీ కానివ్వండి, మొత్తం కాంగ్రెస్ పార్టీది. కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు. పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ సొంతగా బలాన్ని నిలబెట్టినటువంటి, దేశంలోనే అత్యధిక పటిష్టమైన కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ పార్టీలు కూడా అంత బలం ఉండదు. అంత బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకనే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న తిరిగి నిలబడ్డారు. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గెలిచినా కానీ తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చావుదెబ్బ కొట్టారు. అంటే అది తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఉన్నటువంటి బలం. చంద్రబాబు గారు గతంలో చెప్పారు, ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నీ పార్టీని లేకుండా చేస్తున్నాను అంటున్నాడు. నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు తెలుగుదేశం పార్టీని టచ్ చేయడం అని చెప్పి ఆయన చెప్పాడు. ఎందుకు అంత నమ్మకంగా చెప్పాడంటే ఇది కార్యకర్తల పార్టీ, నాయకుల పార్టీ కానే కాదు. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. కార్యకర్త చూడండి, పుట్టింది మొదలు చనిపోయే వరకు కూడా పార్టీలోనే ఉంటాడు తప్ప నాయకుల్లాగా ప్లేట్ మార్చడు. అలాగే 70 లక్షల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి సైనికుల్లా పనిచేస్తారు. అది ఆ పార్టీకి ఈ పార్టీకి ఉన్న తేడా. ఏది ఏమైనా ఇప్పుడు భారతీ రెడ్డితో రాజీనామా చేయించి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తే, లేదా పరిస్థితులు అందుకు అనుగుణంగా మారుతున్నాయని మరుక్షణం తాను ఎమ్మెల్యేగా ఉండి జైల్లో ఉండటం కంటే కూడా తాను రాజీనామా చేసి భారతీ రెడ్డిని నిలబెట్టి పార్టీని కాపాడుకోవడమే మంచిదని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో రేపొద్దున ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి, జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి కేసులు రాబోతున్నాయి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అయితే ఆధారపడుతుంది. దీనికి భారతీ రెడ్డి కూడా సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరుగుతుందో తెలియాలి అంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.